ఒక కప్పు టీ కోసం ఫస్ట్ ఇట్లా వాటర్ పెట్టేసుకున్నాము. వాటర్ పెట్టుకొని కొంచెం ఇప్పుడు వాటర్ మసులుతున్నాయి కదా, అందులో కొంచెం చాయ్ పత్తి, అల్లం, టీ పౌడర్, అల్లం వేసుకోవాలి. అల్లం హెల్త్కి చాలా మంచిది. ఈ ఎండాకాలం అల్లం వాడితే ఎండ నుంచి మంచి ఉపశమనం వస్తుంది. ప్రతి కాలంలో అల్లం వాడడం చాలా మంచిది. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఎండాకాలంలో కూడా చాలా మంచిది అల్లము. చూడండి వాటర్ మసులుతున్నాయి. ఇప్పుడు టీ పౌడరు, అల్లం వేసుకుందాము. కొంచెం కచ్చాబచ్చా దంచుకుందాము. పౌడర్ మసులుతుంది కదా, ఇక ఇప్పుడు అల్లం వేసుకుంటున్నాము. ఈ రెండు మంచిగా మసిలినాక ఇందులో కొంచెం బెల్లం వేసుకోవాలి. ఇప్పుడు అందరూ షుగర్ టీ కన్నా బెల్లం టీ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. షుగర్ కన్నా బెల్లం వేసుకుందాము. ఇప్పుడు మనం కూడా ఇవన్నీ బాగా మసిలిన తర్వాత లాస్ట్కు పాలు కలుపుకోవాలి. బెల్లం కూడా మన టేస్ట్కి సరిపడా వేసుకుందాం. టీ పౌడరు, అల్లము, బెల్లము అన్నీ బాగా మసిలిపోయినాయి. ఇప్పుడు మనకు టీ రెడీ అయిపోయింది. దీంట్లో మనం ఇప్పుడు పాలు డైరెక్ట్ పోయకూడదు. పోస్తే ఎక్కువ మటుకు పగిలిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కొంచెం కింద దించిన తర్వాత పోసుకోవాలి. పాలు కూడా మంచిగా గరం చేసుకొని అవి కింద దించిన తర్వాత పోసుకోవాలి. పాలుగా అలాగా వేడి చేసి పెట్టేసుకున్నాను. ఈ పాలు బెల్లం టీ చేయడం అందరికీ కుదరదు. కొంచెం మంచిగా సాధారణంగా చేయాలి. ఇట్లా అల్లము, బెల్లము, చాయ్, టీ పౌడర్ వేసి ఇలా అలాగా మరగబెట్టుకొని పాలు అలాగా మరగబెట్టి మనము రెండు ఒకదాన మిక్స్ చేసుకోవాలి. వేడివేడి పాలు మరిగే టీలో పోస్తే విరిగిపోతుంది కాబట్టి మనం దించిన తర్వాత దాన్ని పైనుండి పాలు కలుపుకొని తాగాలి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేయాలి. బెల్లం టీ తాగడం, అల్లం వేసుకొని తాగడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.